హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడైతే ప్రతి ఇంట్లోనే ఈ బచ్చల్లాకు ఉండేది. ఆ బచ్చల్లాకుతో అయితే పప్పు తయారు చేసి చూపించబోతున్నాము. కడప సైడ్ ఎలా చేసుకుంటాం అనేది. ఒకప్పట్లో ఎక్కువ ఈ పప్పే చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు. మీకు ఒకవేళ ఆకు దొరికితే తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా కొట్టండి. ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, వెల్లుల్లి, అలాగే 2 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. ఇవి పోపుకి అనమాట. కందిపప్పు మీకు కావాల్సినంత తీసుకోండి. చిన్న గ్లాసును అయితే తీసుకున్నాము. ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక బౌల్ నిండా అయితే బచ్చల్లాకు. అందులో ఎక్కువేం ఆకులు లేవండి, ఒక 10 నుండి 12 వరకు ఉంటాయి. బచ్చల్లాకు అనేది ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ నల్లగా అయితే వస్తుంది, కలర్ చేంజ్ అయిపోతుంది పప్పు. మనం తీసుకున్న కందిపప్పుని బట్టి బచ్చల్లాకులు వేసుకుంటే పప్పు అనేది బాగుంటుంది. కందిపప్పు, పచ్చిమిరపకాయలు కడిగి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత నీళ్ళు వేసుకోవాలి. చూపించిన టమోటాలు, అలాగే ఒక ఉల్లిపాయలో సగం కట్ చేసి 2 వేసేయాలి. మీకు ఎన్ని నీళ్ళు కావాలో ఇప్పుడే వేసుకోండి కుక్కర్లో. మళ్ళీ చల్లనీళ్ళు వేస్తే పప్పు అనేది అంత టేస్టీగా ఉండదు. కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత చూపించిన బచ్చల్లాకుని శుభ్రంగా కడిగి ఆకుల్ని కట్ చేసి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా. అత్త అయితే ఒక ఆకుని 2 ముక్కలు చేసి వేసింది. తర్వాత వచ్చేసి చూపించిన చింతపండుని కడిగి వేసింది. మూత పెట్టి 3 to 4 విజిల్స్ రాణించాలి. పప్పు ఉడికిన తర్వాత అయితే డైరెక్ట్గా చూపించేస్తుంది అత్త. చూస్తున్నారు కదా, బాగా పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా ఎనిపేసుకుంటే సరిపోతుంది. పప్పు అయితే ఎనిపేసింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి అయితే చూపిస్తుంది అత్త. ఇప్పుడు దీనిని పోపు పెట్టుకుందాము. బచ్చల్లాకు పప్పు చాలా బాగుంటుంది. బచ్చల్లాకు పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి, మరీ పలుచగాను బాగుండదు. కొద్దిగా గట్టిగా చేసుకుంటే రైస్లోకి చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించేసి ఒక పాత్ర అయితే పెట్టుకోవాలి. అందులో పప్పుకు సరిపడా ఆయిల్ కొద్దిగా ఎక్స్ట్రానే వేసుకోండి, మరీ తక్కువ వేసుకునే అంత బాగుండదు. ఒక గరిటె అయితే వేసింది. ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి. అప్పుడు పోపు దినుసులు వేసుకుంటే అవి చిటపటలాడతాయి, అప్పుడు ఫ్లేవరు అవి బాగా వస్తాయి పప్పుకి. ఇప్పుడైతే అత్త పోపు దినుసులు అయితే వేస్తుంది. పోపు దినుసులు బాగా ఎంత చిటపటలాడితే అంత బాగుంటుందండి పప్పు అనేది. పంట కింద పడినప్పుడు ఆవాలు అవి భలే టేస్ట్ ఉంటాయి, ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. ఇవి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అందులో చూపించిన వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2 ఎండుమిరపకాయలు తుంచి వేసింది. వెల్లుల్లి రెబ్బలు నల్లకొట్టి వేయండి. అలాగే ఒక ఉల్లిపాయలో సగం అయితే పప్పులో వేసింది కదా, మిగతా సగం అయితే కట్ చేసి ఈ విధంగా వేసేసి కరివేపాకు గుప్పుడు వరకు వేసేయండి. పచ్చి కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు అనేది ఈ కలర్ వస్తాయి. హై ఫ్లేమ్లో పెట్టండి ఫ్లేమ్ని, పోపు పెట్టి దగ్గర నుంచి. అప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి. వేగిన తర్వాత ఎనిపి పెట్టుకున్న పప్పును వేసేయాలి. అందులో వేసేసి ఒకసారి బాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నామంటే పోపు అనేది పప్పుకు బాగా పడుతుంది. మూత పెట్టేయండి. మీకు ఒకవేళ పప్పు గట్టిగా వచ్చిందంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు, కానీ ముందు ఉడికించుకున్న నీళ్ళు వేస్తేనే బాగుంటుంది. 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి అయితే చూపిస్తుంది. బచ్చల్లాకు పప్పు అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసింది. వేడి వేడిగా అన్నంలో తింటే చాలా బాగుంటుంది. కడప సైడ్ చేసుకునే బచ్చల్లాకు పప్పు తయారు చేసి చూపించేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టరు. ఆలస్యం లేకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.